నమస్కారం, నిరంతరం ప్రజాపక్షం శ్రీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న కోడి పందాలు పట్టించుకోని అధికారులు. హద్దు దాటిన అధికార అహంకారం. మహిళపై తెలుగు తమ్ముళ్ల దాడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 11 అడుగుల విగ్రహావిష్కరణ. పాల్గొన్న ప్రముఖులు. సమాజం సిగ్గుపడాల్సిన క్షణం. అధికార అహంకారం కోరల విషం చెల్లింది. విచక్షణ రహితంగా సుధా అనే మహిళపై తెలుగు తమ్ముళ్లు చేయి చేసుకున్న వైనం. అసలు ఏం జరిగిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో సుధా అనే మహిళపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ తిడుతూ నానా రభస చేశారు. సుధా భర్త ఇటీవలే చనిపోయాడు. అనంతపురం బళ్ళారి రహదారి పక్కన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. తన ఇంటి ముందు వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. దీనికి సుధా అభ్యంతరం చెప్పింది. దారికి అడ్డంగా కాకుండా కొంచెం పక్కన నిర్మించాలని కోరింది. అయినా పట్టించుకోకుండా నిర్మాణం చేస్తుండటంతో టీడీపీ నేతలతో వాగ్వివాదానికి దిగింది. దీంతో రెచ్చిపోయిన గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. చెప్పుల కాళ్లతో పాశవికంగా కొట్టారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించారు. గ్రామస్తులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా ఆమెపై పదే పదే దాడి చేశారు. విశాఖపట్నం యలమంచిలి రాంబెల్లి మండలంలో కోడి పందాలు జోరందుకున్నాయి. సంక్రాంతి అయినా సరదా తీరలేదేమో మనోళ్ళకి. పరస అంటూ మళ్లీ పందాలు షురూ చేశారు. ఇంతలో కోడి పందాలు జోరందుకున్నా అక్కడి అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. విశాఖ సింహాచలం సింహగిరిపై సింహాద్రి అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పురాతన రాతి రథంపై సూర్యనారాయణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామునే సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి రాతి రథంపై స్వామిని అధిష్ఠింపజేసి పంచామృతంతో అభిషేకం చేసి పంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజలో పాల్గొని రాతి రథంపై ఉన్న స్వామిని దర్శించుకున్నారు. శ్రీ నృసింహాయ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం రథసప్తమి ఉత్సవం. పరవాడ మండలం పెదముషిడివాడ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి గదులకు పెదముషిడివాడ సర్పంచ్ బంధం నూకరత్నం, న్యాయవాది బంధం వెంకటరమణ దంపతుల కుమారుడు వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా ప్రతి క్లాస్ కు 2 ఫ్యాన్లు చొప్పున 20 సీలింగ్ ఫ్యాన్లను మాజీ శాసనసభ్యులు శ్రీ గండి బాబ్జీ గారు చేతుల మీదుగా హైస్కూల్ పిల్లలకు అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 11 అడుగుల విగ్రహ ఆవిష్కరణను శనివారం కొత్తవలస మండలం చింతలపాలెం దగ్గర గల తాడివానిపాలెంలో నిర్వహించారు. అంబేద్కర్ సమతా సేవా సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆవిష్కరించారు. ఇక్కడున్న ప్రజల కష్టాలు తీర్చడం కోసం అయితే కాదు, ఇక్కడున్న వనరులను సహజ వనరులను దారాదత్తం చేయడం కోసం. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్, నిరంతరం ప్రజాపక్షం.